చలికాలంలో గోధుమ రవ్వ తింటే ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయో తెలిస్తే షాక్ అవుతారు. మనం ఆహారంగా తీసుకునే వాటిలో గోధుమ రవ్వ కూడా ఒకటి. చాలామంది గోధుమ రవ్వతో చేసే ఉప్మా అంటే చాలా నచ్చుతుంది. కానీ ఈ రవ్వతో చేసే ఉప్మా తింటే అనేక బెనిఫిట్స్ ఉన్నాయి అన్న సంగతి చాలామందికి తెలిసి ఉండదు. ఈ గోధుమ రవ్వతో చేసే ఉప్మా తింటే డయాబెటిక్స్, రక్తపోటు, గుండె జబ్బులు ఏ సమస్య వారైనా తినవచ్చు. దీనితో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేవు. అంతేకాకుండా గోధుమ రవ్వ వల్ల బరువు కూడా తగ్గవచ్చు. ఇటువంటి ముఖ్యమైన ఫైబర్, ప్రోటీన్స్, వైటమిన్స్, కణజాలు ఎక్కువగా ఉంటాయి. క్యాలరీలు తక్కువగా ఉంటాయి. కాబట్టి బరువు తగ్గాలనుకుంటే వారు గోధుమ రవ్వతో చేసే ఎలాంటి ఆహారాన్నైనా తీసుకోవచ్చు. ఇలాంటి ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాం. బరువు తగ్గుతారు. గోధుమ రవ్వ ఉప్మాను కాయగూరలు అన్నీ వేసి చేస్తారు. కాబట్టి ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గాలనుకునేవారు గోధుమ రవ్వ ఉప్మాను హ్యాపీగా తినవచ్చు. ఇందులో క్యాలరీలు కూడా ఎక్కువగా ఉంటాయి. అయితే అంతేకాకుండా కొద్దిగా తిన్నా కడుపు నిండిన భావం కలుగుతుంది. దీంతో ఇతర అల్పాహారాలు, పదార్థాలు తీసుకోలేం. కాబట్టి బరువు తగ్గాలనుకునేవారు ఇది బెస్ట్ చాయిస్ అని చెప్పవచ్చు. ప్రోటీన్స్. గోధుమ రవ్వలో పుష్కలంగా ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే గోధుమ రవ్వతో తయారు చేసే ఆహార పదార్థాలు ఏవైనా హ్యాపీగా తీసుకోవచ్చు. ఇలా కొవ్వు పదార్థాలు తక్కువగా ఉన్న ఆహారం తీసుకుంటే ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. నెమ్మదిగా జీర్ణక్రియ. గోధుమ రవ్వ అరగడానికి కాస్త సమయం ఎక్కువగా పడుతుంది. కాబట్టి త్వరగా ఆకలి అనిపించదు. దీంతో ఇతర పదార్థాలు కూడా తినలేము. అయితే అంతేకాదు, కొంతమందికి గోధుమ రవ్వతో జీర్ణ సమస్యలు ఎదుర్కొంటారు. అలాంటి వారు దీన్ని దూరంగా ఉండటమే బెటర్. ఫైబర్స్. గోధుమ రవ్వలో ఫైబర్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి జీర్ణ వ్యవస్థ సజావుగా జరగడానికి ఇది హెల్ప్ చేస్తుంది. అలాగే శరీరంలో అన్ని భాగాల విధాలు సరిగ్గా నివారించడానికి ఇది హెల్ప్ చేస్తుంది. డయాబెటిక్స్ అదుపులో ఉంటుంది. డయాబెటిక్స్లు ఉన్నవారు రక్తంలో చక్కెర స్థాయి ఎలాంటి మార్పులు రావు. ఆహారాన్ని చక్కెరగా మార్చకుండా గోధుమ రవ్వ చేస్తుంది. కాబట్టి ఎలాంటి డౌట్స్ లేకుండా దీన్ని తీసుకోవచ్చు. మరిన్ని హెల్త్ లైన్ న్యూస్ కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.